హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఏంటంటే విషయము, ఎంపీపీ స్కూల్ ఉండేది మా ఊర్లో. ఎంపీపీ స్కూల్‌లో చెప్పిన సారు 15 సంవత్సరాల కిందట చెప్పాడు మా ఊర్లో. అప్పుడు నేను చదువుకోలేదులే. పక్కన వేరే స్కూల్‌లో చదివాను. ఏంటంటే అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్‌తో పాటు స్కూల్‌కెళ్ళి డెకరేషన్ గానీ, ఎప్పుడన్నా సార్‌తో మాట్లాడటానికి గానీ అలా ఎళ్ళేవాడిని. తర్వాత నేను మోటార్ ఫీల్డ్‌లోకొచ్చాను. ఎప్పుడన్నా అలా అలా ఎళ్తూ మాట్లాడుతూ ఉండేవాడిని. ఏంటంటే విషయము, మా ఫ్రెండ్స్ దగ్గర నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశాడు పర్టిక్యులర్‌గా. పర్టిక్యులర్‌గా అంటే నార్మల్‌గా ఫోన్ చేశాడు. ఊర్లో పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది. చేసినప్పుడు నాకు గూడా చేశాడు. "ఏంటమ్మా ఎక్కడున్నావు? ఏంటి బాగున్నావా?" అది ఇది అని. "అదేంటి సార్, నేను మీకు అంత తక్కువ గదా! నేను గూడా మీ దగ్గర చదువుకోలేదు గదా!" అంటే, "లేదమ్మా, నువ్వు మీ ఫ్రెండ్స్‌తో పాటు వచ్చేవాడివి గదా!" అది ఇది అని చెప్పాడు. "అవునా సార్?" చాలా సంతోషంగా అనిపించింది. 15 సంవత్సరాల కిందట చెప్పిన మా ఊర్లో సారు మనకు ఫోన్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఈ రోజులలో మన ఫ్యామిలీ మెంబర్స్ గూడా అలా లేరు. ఎందుకంటే స్వార్థాలు పెరిగినాయి. వాళ్ళకేంటి మనం ఫోన్ చేసేది ఏంటి అది ఇది అని చెప్పేసి అలా తయారైపోయారు. ఎందుకంటే మనం గుర్తించాల్సింది ఏంటి అంటే విషయము, 15 సంవత్సరాల కిందట చెప్పిన సారు మనకు పర్టిక్యులర్‌గా ఫోన్ చేసి "ఏంటమ్మా బాగున్నావా?" అంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉదయం లేగితే చూస్తూనే ఉంటాము. లేదంటే వాళ్ళో ఈళ్ళో ఏదో మాట్లాడుతూనే ఉంటారు, కనపడుతూనే ఉంటారు. ఫోన్ చేయరు, మాట్లాడరు. వాడితోటి ఏంటి మనం మాట్లాడేది? ఏంది, వాడు మాట్లాడితే మనం మాట్లాడదాం, లేదంటే లేదు. అలా అయిపోయింది సమాజం. జనాలు కూడా అలానే ఉన్నారు. చూస్తానే ఉన్నాము. ఏం